అరే రే 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 రే. ఏం కట్టుబాట్లురా మీవి? బాగా సానబెట్టిన కత్తి కంటే కఠినంగా ఉన్నాయిరా మీ కట్టుబాట్లు. కన్ను నీదే, వేలు నీదే. ఎరా, తుఫాన్ రావడానికి కూడా టైమింగ్ పర్మిషన్ కావాలంటరా? వినబడుతుందా జలయ? వినబడుతుందా? వెండ్రా. జాలయ్య అంటే మీరేనా? ఈ ఊరి కట్టుబాట్ల వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి కారణమైన వాళ్ళ మీద మీరు కేసు పెడితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే నీతి తప్పమంటారా సారు? మడిసుకో రకంగా ఉండే చట్టాలు కాదు బాబు మావి, కట్టుబాట్లు. అలాగని ప్రాణాలు పోగొట్టుకుంటారా? ప్రాణాలదే ఉంది సారు, శాశ్వతం కాదు. ఎప్పటికైనా పోవాల్సిందే. కానీ కట్టుబాట్లు ఉన్నాయి చూసారు, అది శాశ్వతం సారు. ఈ రోజు మా ఊరు నాకు శిక్ష వేసిందని నాకేమీ బాధలేదు సారు. ఎందుకంటే మా జాతి పెట్టుకున్న కట్టుబాట్లకి ఎంత బలం ఉందో నాకు శిక్ష వేయడం ద్వారా రుజువైనందుకు ఆనందపడుతున్నాను సార్. అయితే వాళ్ళు వేసిన శిక్ష కరెక్టేనంటారా? అయినా నాకు శిక్ష వేసింది ఈ ఊరి జనం కాదు సారు, నా కూతురు. మీరు వెళ్ళరండి సార్. గుడ్ మార్నింగ్ అండి. వెళ్ళిన పని ఏమైంది సార్? ఈ రోజుల్లో కూడా కట్టుబాట్లకు అంతగా విలువిచ్చాయని మీ నాన్నగారినే చూశాను మేడం. కేసు పెట్టమంటారా అని అడిగితే నీతి తప్పమంటారా అని అన్నారు. వెళ్ళొస్తాను మేడం. ఆయనకి ఊరి శిక్ష వేసిందని బాధపడటం లేదు, తన కూతురే శిక్ష వేసిందని బాధపడుతున్నారు. సారీ మేడం. భవానీకి చూసిన సంబంధం ఏదీ కూడా ఇంటి వరకు రావటం లేదు. మీనాక్షి సంగతి తెలుసుకొని అట్నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు జాలయ్యతో సంబంధం అంటే ఎదురు కట్నం ఇచ్చి చేసుకుందాం అనుకునేటోళ్ళు. ఏంది జాలయ్య ఇది? గ్రహణం పడితే సూర్యుడైనా సతికిలు పడాల్సిందే పోలయ్య మామ. సూత్తుండడం తప్ప ఏవీ చెయ్యలేము. రేపొద్దున మన ఊరిలో జరిగే జాలమ్మ జాతరకి చుట్టుపక్కల నుంచి అన్ని బోళ్ల నుంచి పెద్ద పడుతులు వస్తున్నారు. వాళ్ళందరూ నాపై చూపించే సానుభూతి మాటలు, సానుభూతి చూపులు ఈ జాలయ్య తట్టుకోలేడు మామ. 4 రోజుల పాటు ఎవరికే కనపడకుండా ఎడకన్నా పోతాను. చెప్పేది విను. అది